ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మన వైపు క్లోజ్ చేసి ఉండాలి. అలానే మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నెక్ వెడల్పుకి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి షోల్డర్ కోసము 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ చూడండి, ఈ పై నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ లాగా వచ్చేలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ చూడండి, పై నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ వైపు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాము. బ్యాక్ నెక్కి పై నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి ఈ విధంగా నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ కోసం స్క్వేర్ షేప్ కింద మార్క్ చేసుకున్నాం చూడండి, ఆ స్క్వేర్లోనే కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దూరానికి నేను చేసిన మార్కింగ్ అయితే కనిపించట్లేదండి, అందుకని చెప్పి ఒకసారి దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ వైపున పైనుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ మార్క్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ దగ్గర మార్క్కి క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆది డ్రెస్ ప్రకారము లూజ్ చూసుకోవాలి. కాబట్టి ఆది డ్రెస్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే సెంటర్కి ఫోల్డ్ చేసుకుని క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చు చూడండి, చివర ఎక్కడ వరకు అయితే వచ్చిందో అది మనకి డ్రెస్ లూజ్ కింద తీసుకోవాలి. ఇంకా మనకి లూజ్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పెంచుకున్నా పర్లేదు. అలానే ఇక్కడ చూడండి, ఇప్పుడైతే డ్రెస్ లూజ్ తీసుకున్న తర్వాత ఆది డ్రెస్ని నేను చూపించిన విధంగా అయితే సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం కట్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూడండి, పై వైపున ఆ మార్క్ దగ్గర నుంచి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని సైడ్న ఖర్చు ఉంది చూడండి, అది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలానే కిందకి వచ్చేసరికి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి, సైడ్న ఫోల్డింగ్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఓపెన్ ఎక్కడ వరకు ఉందో ఆది డ్రెస్ పెట్టి చూసుకుని ఓపెన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి మార్క్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఈ విధంగా సైడ్ని కట్ చేసుకున్న తర్వాత లెంత్ చూడండి, కాలర్ పక్కన షోల్డర్ దగ్గర అయితే పట్టుకోవాలి. ఇలా కాలర్ పక్కన పట్టుకునే ఎప్పుడు కూడా లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే లెంత్ చూసుకుందాము. చూసుకుని కింద వైపున కూడా ఫోల్డింగ్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మన లెంత్ ఎప్పుడు కూడా కాలర్ పక్క నుంచే షోల్డర్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి తీసుకోవాలి. అంతేకాని షోల్డర్ చివరన హ్యాండ్ జాయిన్ చేస్తాం చూడండి, అక్కడి నుంచి అయితే తీసుకోకూడదు. ఓన్లీ కాలర్ పక్క నుంచి షోల్డర్ దగ్గర పట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే హ్యాండ్స్ వైపున నేను చూపిస్తున్న విధంగా అయితే లోతుగా మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ తీసుకోవాలి కదా, ఈ పై నుంచి 6 ఇంచెస్కి ఓపెన్ కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆది డ్రెస్ ప్రకారము చూసుకుని మార్క్ చేసుకుందాము.
మనము డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకుంటాం కదా, అవి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడే మనం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనము సైడ్ ఓపెన్స్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని ఇప్పుడు చూడండి ఆర్డర్స్ ప్రకారము నేను ఏ విధంగా అయితే పట్టుకుంటున్నానో చూసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర నుంచి కిందకి నేను ఎంత గ్యాప్లో అయితే పట్టుకుంటున్నానో సేమ్ అదే గ్యాప్లో మనము ఈ కింద డ్రెస్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కిందకి పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని సేమ్ అదే గ్యాప్లో మళ్ళీ కింద డ్రెస్ మీద ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము 2 సైడ్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ దగ్గర 2 సైడ్స్ కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే పట్టుకోవాలి. ఇలా పట్టుకుని మనము డ్రెస్ మీద ఓపెన్ దగ్గర మార్క్ చేసుకుని చూడండి ఆ మార్క్ దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి 2 సైడ్స్ కూడా గ్యాప్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ ఓపెన్ దగ్గర ఈ సైడ్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలి. చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి ఈ పైన మనం మార్క్ చేసుకున్నాం కదా, దానికైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దీని మీద మనము స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోతుంది. మళ్ళీ మనము లూజ్ ఎంత ఉందో చూసుకోవాల్సిన అవసరం లేకుండా దాని మీద అయితే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ని ఫస్ట్ మనము డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ కింద వైపున ఖర్చు కోసము 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి మనము హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి నేను హ్యాండ్ లెంత్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంతో తెలియాలి కాబట్టి దానికోసము ఆర్డర్స్ తీసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ దగ్గర పెట్టుకుని ఈ చివరికి వచ్చి చూడండి అక్కడి నుంచి ఈ విధంగా అయితే మనము హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ 14 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 14 ఇంచెస్లో 3 ఇంచెస్ తగ్గించుకొని ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. అంటే ఈ చివరిని మనము 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ పై మార్క్ నుంచి ఈ కింద మార్క్కి మనము హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ కింద వైపుని చూడండి మనము హ్యాండ్ లూజ్ చూసుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి కిందకి ఈ విధంగా క్రాస్గా లైన్ మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము హ్యాండ్ సెంటర్లో టక్స్ పెట్టుకుందాము. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని సెంటర్ నుంచి ఒకవైపుకి 2 హ్యాండ్స్కి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే 1/2 ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న లోతు అయితే మనము కట్ చేసుకుందాము. అలానే మనకి తెలియడం కోసం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. మనము ఈ హ్యాండ్ని డ్రెస్కి జాయింట్ చేసుకునేటప్పుడు టక్స్ పెట్టుకున్నాం చూడండి, అవి 2 హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ వచ్చేలా చూసుకుని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ సైడ్ మనం ఓపెన్ తీసుకున్నాం కదా, ఆ ఓపెన్కి కింద వైపున ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి చిన్నగా. ఈ విధంగా 2 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత అదైతే మనము కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనము స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకుందాము. పెట్టుకుని పైనుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో దానికి సరిపడే విధంగా మనము స్లిట్స్ వేసుకోవడం కోసము ఈ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి. అలానే దీని వెడల్పు 2.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని మనము ఓపెన్ చేసుకున్న దగ్గర డ్రెస్కి కింద వైపున పెట్టుకుని ఈ విధంగా పైనుంచి కింద వరకు స్ట్రైట్గా మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనము జాయిన్ చేసుకునేటప్పుడు కట్స్ పెట్టుకున్నాం చూడండి, అక్కడికి వచ్చేసరికి మనము కరెక్ట్గా కట్స్ చివరి నుంచే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ చివరిని ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకుని చివరిన మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకదాని మీదకి ఒక స్లిట్ వచ్చేలాగైతే ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకోవడంతోనే కింద వైపున మనకి సెట్ చేసుకోవాల్సిన పని లేకుండా దానికదే వీ షేప్ కూడా వస్తుంది. అక్కడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక లైన్ డ్రా చేశాను కదా, అలాగ డ్రా చేసుకుని అక్కడి నుంచి మనము స్టిచ్ వేసుకోవాలి. కింద వీ షేప్ అంతా కూడా స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కింద మనకి జాయింట్ అయ్యి ఇవి 2 స్లిట్స్ కింద మనకి సపరేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వెనక వైపు పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనము 2 సైడ్స్ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ స్లిట్స్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ సెంటర్కి ఈ విధంగా ఈక్వల్గా పట్టుకోవాలి. ఈ ఫ్రంట్ స్లిట్స్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ నెక్ సెంటర్ మనము ఎంత పొడవైతే ఉందో దాన్ని మనము కాలర్ పొడవు కింద తీసుకోవాలి. ఇప్పుడు మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసున్న వైపు నుంచి నేను చూపిస్తున్న విధంగా ఏ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ స్లిట్స్ ఉన్నాయి చూడండి, దానికన్నా కొంచెం ముందుకు మనము కాలర్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ముందుకు ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుంది కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పు కోసము 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకుని ఓపెన్ ఉన్న వైపు చూడండి కొంచెం కవ్ షేప్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడైతే ఇది మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇది ఎలాగైతే కట్ చేసుకున్నామో అలానే కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని 2 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ని ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలా వేసుకుని మనం కట్ చేసుకున్న కాలర్ని దీని మీద అయితే పెట్టుకోండి. పెట్టుకుని కింద వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా అయితే ఉంచుకోవాలి. మిగిలిన సైడు అలానే పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకోండి. ఓన్లీ కింద వైపు మాత్రమే మనము కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ కింద 2 లేయర్స్ కూడా సపరేట్ చేసుకుందాము. చేసుకుని ఒక లేయర్ మీద ఈ వైట్ కలర్ది పెట్టుకుని ఈ సైడ్ నుంచి పై వైపున అయితే జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము పై వైపున ఈ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత కింద వైపున ఎక్స్ట్రాగా ఉంది చూడండి, దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని పెద్ద నెంబర్తో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఇంకొక లేయర్ ఉంది కదా దాని మీద ఈ విధంగా పెట్టుకోవాలి. పై వైపున ఈ 2 కూడా మనకి ఈక్వల్గా ఉండేలా పెట్టుకోవాలి. అలానే కింద వైపున ఎక్స్ట్రాగా ఉండేలా పెట్టుకుని పై వైపున అయితే మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చివరి వరకు జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకుందాము. టక్స్ పెట్టుకుని ఈ కాలర్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుని పై వైపున మనకి పైకి లేవకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కాలర్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డ్రెస్కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. మనము కాలర్ని జాయిన్ చేసుకునేటప్పుడు డ్రెస్ బ్యాక్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ సెంటర్ అలానే కాలర్ సెంటర్ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కాలర్ది ఒక లేయర్ ఉంది చూడండి, ఫోల్డింగ్ వేయకుండా ఉంది కదా, ఆ లేయర్ని మనము సెంటర్ నుంచి ఫస్ట్ ఒక వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక వైపుకి జాయిన్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి మనము కాలర్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలాగా బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత డ్రెస్ని పైవైపుకి అయితే రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకుని ఇప్పుడు ఈ కాలర్ పైవైపు ఉంది చూడండి, దాన్ని లోపలికి కొచ్చి పెట్టేసుకుని ఈ కాలర్ చివరన మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనండి, కాలర్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్కి కింద వైపున మనము బెల్ట్ కింద వేసుకోవడం కోసము తీసుకున్న క్లాత్ని హ్యాండ్ కింద వైపున అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కింద వైపున పెట్టుకుని మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుని కింద వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా కింద వైపున స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పై వైపున మనము లోన వైపుకి ఫోల్డ్ చేసి పెట్టుకుని ఆ పైన కూడా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక హ్యాండ్కి కూడా మనము బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనము షోల్డర్ సెంటర్కి హ్యాండ్ సెంటర్ వచ్చేలా పెట్టుకోవాలి. అలానే హ్యాండ్ లోన వైపు పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా మనము హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనము టక్స్ పెట్టుకున్నాం చూడండి, ఫ్రంట్ సైడ్ లోత్ కట్ చేసుకుని అది ఫ్రంట్ సైడ్ వస్తుందో లేదో చూసుకుని మనము ఏ వైపు ఏ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలనేది చూసుకుని అప్పుడు మనము హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ మనము జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సెంటర్ నుంచి ఒకవైపు జాయిన్ చేసుకుందాము. మళ్ళీ రివర్స్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపు కూడా మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇంకొక వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ని ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఆది డ్రెస్ ప్రకారము లూజ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు చూసుకుని మార్క్ చేసుకుందాము. బాడీకి ఆల్రెడీ మనము కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్ వరకు అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ని అయితే మనము జాయిన్ చేసుకుందాము. మనము కింద వైపున ఓపెన్ దగ్గర మార్క్ చేసుకున్న చూడండి, అక్కడ వరకు అయితే ఇలాగా హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మనము ఆ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రివర్స్లో మనము ఇంకా సైడ్న స్టిచ్చెస్ కావాలంటే వేసుకోవచ్చు. కానీ మనము ఇక్కడ ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఆ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము సైడ్ని ఫోల్డింగ్ వేసుకోవడం కోసము ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, దాన్ని అయితే ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు ఈ విధంగా టైట్గా వచ్చేలా పెట్టుకుని ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనము కింద నుంచి దీన్ని డబల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకుందాము. ఫస్ట్ అయితే మనము ఒక చివరన వేసుకోవాలి. ఇలాగా ఓపెన్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా సైడ్కి పెట్టుకుని కరెక్ట్గా మనకి ఇక్కడ ఓపెన్ ఎక్కడి నుంచి అయితే ఉందో దాని మీద నుంచే ఇలాగ పక్కకు వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇటు సైడ్ కూడా డబల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని అక్కడి నుంచి కింద వైపుకి మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక వైపున వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపున కూడా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఓపెన్ వరకు వచ్చిన తర్వాత పాయింట్ అలానే ఉంచుకొని సైడ్కి మనం టర్న్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి కిందకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి సైడ్ స్లిట్స్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూడండి, మనకు అసలు ఎటువంటి నుడతలు కూడా లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా వేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, కింద వైపున కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా పై వైపున అలానే కింద వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనము డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకుని టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, మనకి కాలర్ నెక్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.